నమస్తే అండి. నేను డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్. ఈ రోజు మీతో ఆస్తమా గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే మే 5th వరల్డ్ ఆస్తమా డే లాగా అబ్జర్వ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. వరల్డ్ ఆస్తమా డే అనేది ప్రతి సంవత్సరం మేలో వచ్చే మొదటి మంగళవారం అంటే ట్యూస్డే అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఆస్తమా గురించి మనం ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకెళ్లాలని చెప్పి వరల్డ్ వైడ్ జీనా అనే సంస్థ మనకు ఇలా చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం మనకు మే 1st మంగళవారం వచ్చేసి 5th వస్తుంది అండి. ఆస్తమా అనేది ఏంటంటే ఇట్స్ ఏ క్రానిక్ లంగ్ డిసీజ్ అండి. దీనిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఊపిరితిత్తుల్లో. దీని సిమ్టమ్స్ చెప్పాలి అంటే చెస్ట్ టైట్ గా అనిపించడం, వీజింగ్ రావడం, బ్రీతింగ్ డిఫికల్టీ, ఆయాసపడడం, దాంతో పాటు దగ్గినప్పుడు తెమ్మడ రౌండ్ రౌండ్ బాల్స్ లాగా రావడం. దీంతో పాటు అలర్జీ సిమ్టమ్స్ కూడా కొందరికి ఉంటాయి, లైక్ ఇచ్చింగ్ గానీ, స్నీజింగ్, రన్నింగ్ నోస్ ఇలా కూడా కొందరికి ఉంటాయండి. కామన్ గా ఆస్తమా అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే దీన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆస్తమాకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే దీన్ని కంప్లీట్ గా పోవడం అనేది ఉండదు, కానీ మనం విత్ ప్రాపర్ ఇన్హేల్డ్ మెడికేషన్స్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ మనం దీన్ని 100% సిమ్టమాటిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.